లో జరిగే ఈ డెవలప్మెంట్స్ చాలా డేంజరస్ డెవలప్మెంట్స్గా కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే పాకిస్తాన్ మనకు మొదటి నుంచి తెలుసు. ఆ బార్డర్లన్నీ ఏమేమి జరుగుతుంటాయి, ఎప్పుడు అన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది కొంతవరకు మన ప్రభుత్వం మన పాలసీలలో పెట్టుకోవడం కాకుండా ప్రపంచానికి అంతా తెలుసు. కాబట్టి మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటాం. కానీ బంగ్లాదేశ్లో ఏమైంది అంటే పాలు పోసి పెంచిన పాము అయిపోయి మళ్ళీ మనల్ని కాటేయటానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు జరిగినట్టే లెక్క. అయితే ఇప్పుడు ఈ దీనికి ఇటువంటి పరిస్థితులు డెవలప్ కానికి మన మనం కూడా కొంతవరకు ఆ, అంటే ఆ, ఏమంటామంటే డిప్లొమసీలో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఫోర్స్, ఓన్లీ పర్మనెంట్ ఆర్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ కంట్రీస్ ఇంట్రెస్ట్. అది మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ప్రొసీడ్ అయినట్టు కనిపించలేదు బంగ్లాదేశ్లో. ఎందుకంటే షేక్ హసీనాను మనం మొదటి నుంచి కూడా అఫ్ కోర్స్ బంగ్లా బంద్ ముజిబుర్ రెహమాన్ డేస్ నుంచి కూడా మనం అలానే ఫ్రెండ్లీగానే ఉన్నాము. వాళ్ళు చేయటం కూడా అంటే బంగ్లాదేశ్ యాక్చువల్గా మన మీద డిపెండ్ అయ్యి ఫుడ్ గ్రెయిన్స్ కాంచి మొదలు పెడితే ఎనర్జీ కాంచి మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ అన్ని వేరియస్ ఇష్యూస్లో మన మీద డిపెండ్ అయి ఉన్నాం. మనం ఉదారంగా ఎన్నో చేసినాం. అది కొంతవరకు ఆ టైంలో అవసరం అనిపించింది. కానీ ఇప్పుడు షేక్ హసీనా పోయిన తర్వాత అసలు యాక్చువల్గా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అమెరికా